శ్రీరామ్ జన్మభూమి. పొగ కనిపిస్తుందా గైస్? కనిపించట్లేదు కదా. మార్నింగ్ 5-6 అట్లా అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ టైం అయితే 11. పైన ఇంగ్లీష్ హలో గాయ్స్, ఇది మన అయోధ్య వారణాసి ట్రిప్లో డే 2. ఇప్పుడైతే మార్నింగ్ వచ్చేసి 9:30 అవుతుంది. మనం రామ్ మందిర్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇంత రెడీ అయ్యి వేస్ట్. పైన స్వెటర్ వేసుకోవాల్సి వస్తుంది. సో మేమైతే అలా అయోధ్య రామ్ మందిర్ దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. లోకల్ ఎలక్ట్రికల్ ఆటో వాళ్ళని అయోధ్య రామ్ మందిర్ దగ్గరికి తీసుకెళ్ళమన్నాం. ఆటో వాళ్ళు పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రామ్ మందిర్ రీచ్ అయ్యాక రామ్ మందిర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న బిర్లా ధర్మశాలలో రూమ్స్ కోసం ట్రై చేయండి. మేము దర్శనానికి వెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామని రామ్ మందిర్ ఆపోజిట్లో ఉన్న ఉడిపి హోటల్కి అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాం. టెంపుల్స్లో ఇలాంటి బొట్లు పెట్టుకుంటే వేరే లుక్ వచ్చేస్తుంది కదా, నాకైతే చాలా ఇష్టం. సో ఇంకా అలా మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. దర్శనానికి వెళ్లే లైన్ చాలా పెద్దగా ఉన్నా రష్ ఏం లేదు కాబట్టి తొందరగానే రీచ్ అయిపోయాం. మేమైతే ఇక్కడే లాకర్ రూమ్స్ ఏమో అని అనుకున్నాం, కానీ ఇవి జస్ట్ చెకింగ్ రూమ్స్. ఇక్కడే మన లగేజ్ అండ్ మన ఫుల్ బాడీ చెకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ఇవే లాకర్ రూమ్స్. ఇక్కడ మన లగేజ్, మన మొబైల్స్ అండ్ మన చెప్పులు అన్ని ఫ్రీగా లాకర్స్ లో పెట్టేస్తారు. మా లగేజ్ అంతా లాకర్స్ లో పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం. ఇప్పుడైతే మన దర్శనం అయిపోయింది. ఎక్కువ పబ్లిక్ ఏం లేదు కాబట్టి తొందరగానే అయిపోయింది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. 12:10 అవుతుంది టైం వచ్చేసి. అలా అయోధ్య దర్శనం అవ్వగానే మేమైతే అక్కడే కాసేపు షాపింగ్ చేసి హనుమాన్ గర్హి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. హనుమాన్ గర్హి అయోధ్య నుంచి 600 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడే చాలా పబ్లిక్ ఉన్నారని నాకు అర్థమైంది, కానీ అయోధ్యలో అంతగా పబ్లిక్ ఉన్నట్టు అనిపించలేదు. ఇక్కడికి వచ్చి చూసాక హనుమాన్ గర్హి దర్శనానికి మాకు చాలా టైం పట్టింది. ఎక్కువ పబ్లిక్ ఏం లేదు కాబట్టి తొందరగానే అయిపోయింది. హనుమాన్ గర్హిలో మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవడంతో మా దర్శనం అయితే చాలా ఇబ్బందిగా జరిగిపోయింది. హనుమాన్ గర్హి అయిపోయాక బయటికి వచ్చి ఒక మలాయ్ స్వీట్ తినేసి దశరథ్ మహల్ కి వెళ్దామని అనుకున్నాం. అక్కడికి వెళ్లి చూస్తే అది కూడా క్లోజ్ అంట. సరే దశరథ్ మహల్ క్లోజ్ కదా అని పక్కనే ఉన్న కనక్ భవన్ కి వెళ్దామని అనుకుంటే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఈ లోకల్ ప్లేసెస్ అన్ని ఆఫ్టర్నూన్ 12 to ఈవినింగ్ 4 క్లోజ్ ఉంటాయంట. సో మీరైతే ఇవి ప్లాన్ చేసుకునేటప్పుడు వేరే టైమ్స్ లో ప్లాన్ చేసుకోండి. కనక్ భవన్ కూడా క్లోజ్ ఉంది కదా అని అక్కడే కాసేపు వెయిట్ చేసి ఏం చేయాలా అని ఆలోచించి పక్కనే ఉన్న సీతా రసోయికి అయితే వెళ్ళిపోయాం. సీతా రసోయికి వెళ్ళడానికి ఇవన్నీ మనతో అవ్వవని ఒక లోకల్ ఆటో మాట్లాడుకొని లోకల్ సైట్ సీయింగ్ కి ఆ రోజంతా అక్కడ అయోధ్యలో ఉన్న ప్లేసెస్ అన్ని చూపించమని అడిగాం. ఇదే సీతా రసోయి. ఇక్కడ సీతాదేవి రసోయి చేసిందని నమ్మకం. రసోయి అంటే వంట. ఇక్కడ సీతాదేవి వంట వండింది అని నమ్ముతారు. ఇదే లతా మంగేష్కర్ చౌక్. అయోధ్యలోనే సెంటర్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ వెళ్తే మీకు మంచి రూమ్స్ దొరుకుతాయి. తర్వాత మేము వాల్మీకి ఆశ్రమంకి అయితే వచ్చేసాం. వాల్మీకి ఆశ్రమం వాల్మీకి మహర్షి రామాయణం రాసిన చోటు. తర్వాత హనుమాన్ టెంపుల్ కి వచ్చాం. ఇది అయోధ్యలో వన్ ఆఫ్ ద టెంపుల్. అంత ఫేమస్ కాదు కానీ బాగుంది. ఇది మణి పర్వత్. రామాయణం టైంలో హనుమంతుడు లంక నుండి సంజీవని పర్వతం తీసుకొని వస్తుంటే ఒక చిన్న మొక్క ఇక్కడ పడింది అని నమ్ముతారు. దాని తర్వాత మేము మళ్ళీ దశరథ్ మహల్ కి అయితే వెళ్ళిపోయాం. దశరథ్ మహల్ చూసుకొని కనక్ భవన్ కూడా చూసుకుందాం అనుకున్నాం, కానీ ఆర్తి టైం అవుతుందని ఆర్తి దగ్గరికి వచ్చి ఈ రోజు ఆర్తితో మా డే కంప్లీట్ చేశాం.
అయోధ్యలో డే 2 ఎలా స్పెండ్ చేశానో తెలుసుకోవాలంటే మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.